మమ్మల్ని మేము అధికారంలో ఉన్నాం, వాళ్ళ అధికారంలో ఉన్నారు, మాకు అర్థం కావలేదు. సార్ 2022 ఇప్పటం మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచే పవన్ కళ్యాణ్ గారికి బాగా హైప్ వచ్చింది. మీరు ఆయన రోజు ఇప్పటం వెళ్లకుండా ఆపడమే మీకు అప్పటి నుంచి మైనస్ స్టార్ట్ అయ్యింది అని చెప్పి జరుగుతున్న ప్రచారం. ఈ రోజు ఆయన ఇప్పటం వెళ్ళారు. అప్పుడు ఏదైతే కారు ఎక్కి వెళ్ళారో ఇప్పుడు ఆయనకే రెడ్ కార్పెట్ పోలీసులు జరిపి స్వాగత సత్కారాలు పంపించడం. అవును, ఎప్పుడు న్యాచురల్ గా జరుగుతున్న విషయమే. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు, మళ్ళీ వాళ్ళే వచ్చి సలాం చేశారు. చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి జైల్లో పెట్టారు, వాళ్ళే వచ్చి సలాం చేశారు. మమ్మల్ని తీసుకెళ్లి ధర్నాలప్పుడు తీసుకెళ్లి లోపల పెట్టారు, వాళ్ళే మా ఇంటికాడ కాపలా కాశారు మంత్రి అయిన తర్వాత. ఇది ఒక కాలచక్రం తిరుగుతా ఉంటుంది. అదేం పెద్ద విషయం అనేది పవన్ కళ్యాణ్కైనా అంతే, చంద్రబాబుకైనా అంతే, నాకైనా అంతే, ఇంకోటికైనా అంతే, ఎవరికైనా. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అప్పుడు ఆ రోజు ఇచ్చిన మాట శపథం నిలబెట్టుకుంటే అక్కడ గెలిచి వెళ్ళారు అని. ఎక్కడ ఇవన్నీ జరుగుతాయి సార్. కొన్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకుని అన్ని ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నప్పుడు లెక్క. ఏదో ఒక ఇష్యూని పట్టుకుని అద్భుతం అమోఘం అని ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తే రాసుకుని మాకేం అభ్యంతరం లేదు. దట్ ఈస్ ఈ డిఫరెంట్ ఇష్యూ. నేను అడుగుతున్నది, నేను మాట్లాడుతున్నది ఇప్పుడు గత విషయాల గురించి కాదు, ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యంలో ఉన్న విషయాల గురించే నేను మీతో చర్చిస్తున్నా. గతానికి వెళ్ళొద్దు, వెళ్తే బోల్డని ఉంటది. కాదు సార్, ఇప్పుడు ఓకే ఈ రోజు జరిగిన అంశమే. ఒక అవ్వ పవన్ బాబు నువ్వు 5 సార్లు సీఎం అవ్వాలి అని చెప్పి ఆవిడ ఆశీర్వదిస్తున్నది. మరి అతను అవ్వాలనుకోవట్లేదు, అవ్వ ఆశీర్వదిస్తుంది. కానీ 5 సార్లు నేను సీఎం అవ్వాలని ఆయన అనుకున్నప్పుడు ఆమె ఆశీర్వదిస్తే లాభం. ఈయనేమో చంద్రబాబుని ఆశీర్వదిస్తున్నాడు 5 సార్లు అవ్వమని. 75 ఏళ్ళు ఉన్నాయని 5 సార్లు నువ్వే అవ్వాలి, 15 సంవత్సరాలు నువ్వే ఉండాలని ఆయన చెబుతాడు. అవ్వ ఆశీర్వదిస్తే ఏమి లాభం అంటున్నా సార్. అవ్వ ఆశీర్వదిస్తారు, నన్ను కూడా మంత్రి అవుతామని మొన్న ఎవరు ముఖ్యమంత్రి నువ్వు అవుతావు అన్నాడు ఒక ఆయన. ఏంటి అన్ని నడుస్తుంటాయి, అన్నింటినీ మనం చర్చించే కాదు. ఓకే, మరొక కీలకమైన అంశం అండి. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఉండాలి, ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో చెయ్యాలి అంటున్నారు. దీని అర్థం ఏంటి? అంటే వైసీపీ ఫాలోవర్స్ కానీ వైసీపీ నాయకులు కానీ అందరూ కూడా రౌడీ మోకలు అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం. చేయమనండి సార్, ఇప్పుడు చేస్తున్నారుగా. ఆదిత్యనాథ్ ఇప్పటికీ చేస్తున్నారు, జోగి ఆదిత్యనాథే జరుగుతుంది ఇప్పుడు. ఆయన చేయమనండి, ఎందుకు ఆలస్యం? ఎందుకు ఆలస్యం? అమృతం విషయం చేయమనండి. ఆయన ఉప ముఖ్యమంత్రి. సరే, ఆయన ఏమండి మీరు ఏం అనుకోకపోతే ఒక మాట చెబుతా. యోగి ఆదిత్యనాథ్ సంగతి ఏంటండి? ఆయన పేరేంటి? డిఎస్పీ పేరేంటి? ఆయన ట్రాన్స్ఫర్ చేయలేనని యోగి ఆదిత్యనాథ్ లాగా పరిపాలన చేస్తాడు. ఏది నాకు అర్థం కాలేదు. ఒక డిఎస్పీని రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నో యాక్షన్ has taken by the government. ఏంటిది? ఇక నువ్వు హోమ్ డిపార్ట్మెంట్ గురించి దాని గురించి ఊరిని మమ్మల్ని దుమ్మెచ్చిపోయడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడానికి ఒక మౌత్ పీస్ లాగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపడేటటువంటి ఉప ముఖ్యమంత్రి తప్ప నో పవర్స్, ఏమి చేయలేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఏ పవర్స్ లేవంటారా? అంటే ఆయన జనం అనుకుంటున్న పవర్స్ లేవు, ఆయన వేరే పవర్స్ ఉన్నాయి. స్పెషల్ హెలికాప్టర్లు వెళ్ళొచ్చు, స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళొచ్చు, అట్లాంటి పవర్స్ అన్ని ఉన్నాయి. ఇంకేమున్నాయి చెప్పండి నాకు, ఫలాందని చెప్పండి. డిఎస్పీ మన కళ్ళ ముందు కనపడేది డిఎస్పీది. డిఎస్పీని ఉప ముఖ్యమంత్రి ట్రాన్స్ఫర్ చేయగలిగాడా? చెయ్యాలని అసలు ప్రశ్న ఎందుకు చెప్పాడు? పవన్ కళ్యాణ్ గారికి అసలు చాలా ప్రమాదం